బధిరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బధిరులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, చెవిటి మిషన్ అందించడం, హియర్ అండ్ స్పీచ్ థెరపీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు మురళి, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు, జనరల్ సెక్రటరీ విక్రమకుమార్, పలువురు అధికారులు, సంఘ సభ్యులు, భారీ ఎత్తున బధిరులు పాల్గొన్నారు. అనంతరం ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎంవి శ్రీధర్ రెడ్డి సుమారు 25,000 రూపాయలతో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దివ్యాంగులకు ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఎవరైనా అనాథలుగా మరణిస్తే వారి దహన సంస్కారాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఏదో చిన్న చిన్న లోపాలు దివ్యాంగులు పేరు పెట్టుకున్నాము, దివ్యంగా చూసుకోవాలి. వాళ్ళని కనీసం వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే మన వల్ల అయిన సహాయం చేస్తే చాలు. వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది. మనం తోటి ప్రజలుగా సమాజంలో మనం వీలైనంతగా మనం సహాయం చేస్తూ వెళ్తాము. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే మనం ఒక మధ్యలో ఒక వారధులాగా బ్రిడ్జెస్ బిట్వీన్ సొసైటీ అండ్ గవర్నమెంట్ మనం కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం ట్రై చేస్తాము. వాళ్ళు ఒకసారి మనం ఊహించుకుంటే వాళ్ళ పరిస్థితి మనం అలా ఉంటే ఎట్లా అనిపిస్తుంది, అవి తలుచుకొని వాళ్ళకి మ్యాక్సిమం మనం ఆయన హెల్ప్ చేస్తాము. సో ఈ ఒక సమావేశం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళ మినిమం డిజైర్స్ వాళ్ళ చాలా సంవత్సరాలకు 20 సంవత్సరాలుగా ఇంటే ఆశ్చర్యపోతున్నాం మేము. గవర్నమెంట్ అంతా ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు బాగా కేర్ తీసుకుంటున్నారేమో అనుకున్నాము, కానీ చాలా లోపాలు ఉన్నాయి. కొద్దిగా గవర్నమెంట్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వెళ్ళిపోయినా మేము కూడా సొసైటీ తరఫున ఒక బాధ్యత, ఒక గుడ్ సిటిజన్స్గా మేము కూడా చేస్తాము. ఇప్పుడు ఒక ఆఫీస్ రూమ్లోకి అడిగారు వాళ్ళు, దాన్ని మేము 1 month లోపలే మేము ప్రొవైడ్ చేస్తాము, ట్రై చేస్తాము. వీల్ చైర్స్ అడిగారు, మేము అందరి తరఫున కూడా మేము ఒక 5-6 వీల్ చైర్స్ మేము రకరకాల ప్లేసెస్లో, కోర్టు కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడికి అవసరం ఉంటే అక్కడంతా మినిమం వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళకు రేషన్ కార్డ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయ్యి అంటున్నారు. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చాలు, ఒకటి వాళ్ళకి వేరే అర్హత ఏం అవసరం లేదు. వాళ్ళకి అక్కడ ఫిజికల్ డిజేబుల్డ్ అయినా సంథింగ్ ఆ సర్టిఫికేట్స్ ఉందంటే చాలు, వాళ్ళకి అలాట్ చేయొచ్చు. షావుకారులు కొన్నవాళ్ళు అనంతరం కూడా రేషన్ కార్డు ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాడ్లీ చాలా బాధగా చెప్తున్నాను నేను. సరే వాళ్ళు తీసేయాలో ఉంచుకోవాలనేది గవర్నమెంట్ ఇష్టం, అఫీషియల్ సిస్టము. మినిమం వచ్చేసి వీళ్ళు నీడీ పీపుల్, వీళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. వేరే మినిమం అమ్యూనిటీస్ వాళ్ళకి ఏం చేయాలో చేస్తే చాలా సంతోషపడతాము. గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అన్నా ఏ పార్టీ అయినా మీరు అవన్నీ చేస్తే గవర్నమెంట్ వాళ్ళపైన, పొలిటీషియన్స్ పైన, ఎంప్లాయీస్ పైన కూడా మాకు గౌరవం పెరుగుతుంది. మినిమం అనమాట, అది చేయండి దయచేసి. మేము మా వాళ్ళని ఇండివిజువల్స్ మేము కూడా చేస్తాము, రకరకాల సంస్థలు కూడా ఉన్నాయి మాకు, మేము కూడా మా వాళ్ళని సహాయం చేస్తాము. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. మీరు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ఇవన్నీ బాగా కవర్ చేసిన దానికి, దివ్యాంగుల కష్టాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు అందరూ కూడా మా ధన్యవాదాలు.